Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఎదుటి మనిషిని బొమ్మలా చూడటంలో రెండు భిన్న పార్శ్వాలు ఉన్నాయి. అపురూపంగా చూసుకుంటున్నాడనే సందర్భంలో బొమ్మలా చూసుకుంటున్నాడని చెబుతాం. ఇక్కడ ప్రేమ, పోషణ, లాలన, పాలనతో కూడిన అమ్మతనం ప్రతిఫలిస్తుంది. నిర్లక్ష్యంగా చూస్తున్నాడనే సందర్భంలో బొమ్మలా ట్రీట్ చేస్తున్నాడని చెబుతాం. భావోద్వేగాలు ఆవిరై ఎడారిలా మారిన నిర్జీవం లాంటి గుండె ఇక్కడ ప్రతిఫలిస్తుంది. రవిచంద్ర కలయిక జాతకంలో ఏర్పడితే జాతకునిలో ప్రతిఫలించటానికి అవకాశమున్న భిన్న ధోరణులివి. గ్రహ కలయికలో భిన్న పార్శ్వాలు అర్థం కావాలంటే కలయిక ఏర్పడిన రాశి భావాల సంగతి అలా ఉంచితే ఆ రెండు గ్రహముల యొక్క నికర లక్షణాలు, కారకత్వాలు ముందుగా అర్థం కావాలి. జాతక చక్రములో శని గురు కలయిక అసాధారణమైన అద్వితీయ కలయికగా మనం గతంలో చెప్పుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమంటే శని గురు కలయిక తరచుగా ఏర్పడే అవకాశం లేదు. గురుగ్రహం ఒక ఆవృతం పూర్తి చేయటానికి 12 సంవత్సరాలు, శని ఒక ఆవృతం పూర్తి చేయటానికి 30 సంవత్సరాలు పడుతుంది. కావున మొత్తంగా లెక్కించితే శని గురు కలయిక ఏర్పడటానికి సుమారు 2 దశాబ్దాలు పడుతుంది. మరి ఒక విశేషణం ఏమంటే సహజ రాశి చక్రములో వరుసగా ధనస్సు, మకరం, కుంభం, మీనాలకు వెరసి 4 క్షేత్రాలకు గురుశని గ్రహాలు అధిపతులు కావటం, అందున భాగ్యరాజ్యాధిపతులు కావటం వలన శని గురు కలయిక గలవారంతా అసామాన్య ప్రజ్ఞావంతులు, రాజయోగ జాతకులుగా పేర్కొనవచ్చును. అయితే రవిచంద్ర కలయిక ప్రతి మాసములో ఏదో ఒక రాశిలో ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకతలో శని గురు కలయికలాగా రవిచంద్ర కలయిక కూడా ఒక విలక్షణమైన కలయికగా మనమంతా అంగీకరించాలి. ఎందుకంటే రవిచంద్రులు జగత్ సాక్షులు. జ్యోతిష శాస్త్రములో మండల గ్రహాలుగా చెప్పబడ్డాయి. మరీ ముఖ్యంగా రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనసుకారకుడు. లగ్నం ఎంత ప్రాముఖ్యం కలదో రవి లగ్నం చంద్రలగ్నాలకు అంతే ప్రాముఖ్యత కలదని శాస్త్రమే నిర్వచించింది. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా సహజ రాశి చక్రంలో కర్కాటక సింహరాశులు కేంద్ర కోణాలు. కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగమని శాస్త్రవచనం. కర్కాటకం చతుర్థ కేంద్రం, సింహం పంచమ కోణం. చతుర్థంలో అమ్మ, మనస్సు, విద్య, వాహనం, భూములు, ఇల్లు, సుఖశాంతులు ఉన్నాయి. పంచమ కోణంలో విద్యాబుద్ధులు, సంతానం, సృజనాత్మకత, ప్రతిభా పాండిత్యాలు, మంత్రోపాసన ఇత్యాది ముఖ్య కారకత్వాలు ఉన్నాయి. ఈ కారణంగా చతుర్థ పంచమాధిపతుల కలయిక నిశ్చయంగా రాజయోగమే. రవి రాజుగా, చంద్రుడు రాణిగా చెప్పబడుతున్నందున రవిచంద్రుల కలయిక విశిష్ట గ్రహ కలయికగా పేర్కొనవచ్చును. ఇంకా రవి కారకత్వాలలో ప్రధానంగా కంటి చూపు ప్రధానమైనది. కుడి కంటికి రవి, ఎడమ కంటికి చంద్రుని కారకత్వంగా శాస్త్రవచనం. పదవి, అధికారం, నాయకత్వం, స్వతంత్రం, పెత్తనం చెలాయించే గుణం, రాజకీయాలు, ప్రభుత్వం, స్వయం ప్రకాశత్వం, స్వీయ ప్రతిభ, శీఘ్రకోపం, ఉదారత్వము, రాజసం ఇత్యాది కారకత్వాలన్నీ రవిగా పిలువబడే సూర్యునికి చెందినవి. చంద్రకారకత్వాలలో ప్రధానంగా మనస్సు, ఊహాశక్తి, అమ్మ, పోషణ, లాలన, ఔషధులు, నీరు, పాలు, పాల పదార్థాలు, ఇంకా
స్త్రీ ఋతుస్రావానికి, అండం విడుదలకు, అండం పెండంగా రూపుదిద్దుకోవటానికి, స్త్రీ గర్భోత్పత్తికి చంద్రుడే కారకుడు. ఇంకా సంతోషానికి, హాస్యరసానికి, మనో ఉల్లాసానికి కారకుడు. మనస్సుకే కాదు, మనస్సుకు సేదతీర్చే నిద్రకు చంద్రుడే కారక గ్రహం. రవి అగ్నితత్వం, చంద్రుడు జలతత్వం. రవి రజోగుణం, చంద్రుడు సత్వగుణం. రవి పురుషగ్రహం, చంద్రుడు స్త్రీగ్రహం. మనస్సు లోపల అనేక అనుభూతులకు చంద్రుడే కారకుడు. అందువలన ఓర్పు చంద్రుని కారకత్వం కాగా, శీఘ్ర కోపం రవి కారకత్వం. రవి పగలకు, చంద్రుడు రాత్రికి అధిపతులు. ముఖ్యంగా ఈ విలక్షణాలే రవిచంద్రుల కలయిక వలన జాతకులలో భిన్న ధోరణులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి. శుక్లపక్ష పాడ్యమి నుండి బహుళపక్ష అమావాస్య వరకు ఒక చాంద్రమాసము. ప్రతి మాసములో సూర్యునితో చంద్రుని కలయిక వలన అమావాస్య ఏర్పడుతుంది. చంద్రుని అస్తంగత్వం మరియు సూర్యుని ఆధిక్యత వలన జాతకునిలో చంద్రకారకత్వాలు బలహీనపడతాయి. ఈ కారణంగా జాతకునిలో ప్రేమతత్వం, సున్నితత్వం, లాలన కొరవడతాయి. ఫలితంగా మనస్సులో మాట చెప్పటం సాధ్యం కాదు. భావ వ్యక్తీకరణ కష్టమవుతుంది. చంద్రుడు సూర్యుడి నుండి 12 డిగ్రీలు అవతలకు జరిగిన అనంతరం క్రమక్రమంగా చంద్రకళలు అభివృద్ధి చెందుతాయి. అందువలనే సూర్యునికి చేరువయ్యే క్రమంలో చంద్రుడున్న ఎడల, అనగా 12 డిగ్రీల వ్యత్యాసములో చంద్రుడున్న ఎడల ఇది బహుళ చతుర్దశి తిథి అనబడును. ఇక్కడ నుండి మరలా సూర్యుని వీడి 12 డిగ్రీలు దూరం జరిగాక, అనగా శుక్లపక్ష విధియ నుండి మరలా చంద్రుడు దినదినం వృద్ధి చెందుతూ బలవంతుడవుతాడు. ఈ కారణంగా రవిచంద్రుల కలయిక ఏర్పడిన సందర్భాలలో రవి దిగువన చంద్రుడు ఎగువన ఉన్న ఎడల, అనగా అమావాస్య అనంతరం, మరీ ముఖ్యంగా శుక్ల విధియ అనంతరం ఈ కలయిక సానుకూల ఫలితాలు ఇవ్వగలదని భావించవచ్చును. అంతేగాక రవితో ఏ గ్రహం కలిసి ఉన్నప్పటికీ రవి దిగువ డిగ్రీలలో ఉండి ఇతర గ్రహం ఎగువ డిగ్రీలలో ఉన్న సందర్భాలలో సదరు గ్రహకారకత్వాలు సూర్యశక్తితో కూడిన కాంతి వలన మరింత వృద్ధి చెంది జాతకులకు ఉపయోగపడగలవని సాధారణ జ్యోతిష సమాచారం. అయితే రవికి దిగువన చంద్రుడున్న సందర్భాలలో కూడా సమసప్తకములో శుభుడైన గురువు ఉన్న ఎడల జాతకులు శుభ ఫలితాలనే పొందగలరు. లగ్నంలో రవిచంద్రుల కలయిక గల జాతకులు స్వతంత్ర అభిలాష గల, ఉల్లాసవంతులు, ధైర్యం గలవారు, సౌందర్యవంతులని చెప్పాలి. చతుర్థ పంచమాధిపతుల కలయిక లగ్నంలో ఉన్నందున రాజయోగ జాతకులు విద్యావంతులు, ప్రతిభా పాండిత్యాలతో సృజనాత్మకత వలన రాణించగలరు. వృత్తి విజయాలను అందుకుంటారు. రెండవ ఇంటిలో ఈ కలయిక వలన విద్య, ధనలాభాలను పొందగలరు. ప్రభుత్వ ధనమును అనుభవించెదరు. విక్రమ భావములో రవిస్థితి యోగదాయకం. ధైర్య సాహసాలతో దేన్నైనా సాధించే మనోవైఖరి కలిగి ఉంటారు. చతుర్థ భావములో రవిచంద్రుల కలయిక శుభ ఫలితములను ఇవ్వగలదు. విద్యాబుద్ధులతో ప్రకాశించగలరు. స్థిర చరాస్తులు సంపాదిస్తారు. గృహయోగం, వాహనయోగం, విద్యాయోగం అనుభవిస్తారు. పంచమ భావములో రవిచంద్రుల కలయిక గల జాతకులు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు పొందగలరు. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలను స్వీకరించగల అదృష్టవంతులని చెప్పాలి. 6, 8, 12 భావాలలో మిశ్రమ ఫలితాలను పొందగలరు. కళత్ర భావంలో రవిచంద్రుల కలయిక వలన జీవిత భాగస్వామి అందంతో ఆధిపత్య ధోరణి కలిగి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు విభేదాలకు అవకాశం ఉంది. భాగ్యభావంలో రవిచంద్రుల కలయిక వలన ఆధ్యాత్మిక చింతనతో అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ధార్మిక ప్రవృత్తి కలిగి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రవిచంద్రుల కలయిక ఉన్నత రాజయోగం ఇవ్వగల భావం దశమ భావమే. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతాధికారులుగా నియమింపబడతారు. అధికారం, కీర్తి, పదవి, పెద్దల అండదండలు లభిస్తాయి. లాభభావంలో రవిచంద్ర కలయిక
శ్రేయస్సును అనేక మంది మిత్రులను ఇవ్వటమేగాక వారి నుండి సహాయ సహకారాలు పొందగలరు. వారసత్వ ఆస్తి లభిస్తుంది. వ్యయభావంలో రవిచంద్రుల కలయిక గలవారు జన్మస్థలానికి దూరంగా స్థిరపడతారు. ఇవన్నీ సాధారణ ఫలిత సూత్రాలుగా గమనించ ప్రార్థన. రవిచంద్రుల కలయిక లగ్నాదిగా సదరు గ్రహములకు వచ్చిన ఆధిపత్యములను బట్టి ఇంకా జాతక చక్రములో గల ఇతర గ్రహస్థితులను బట్టి అనేక మార్పులకు చేర్పులకు అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏది ఏమైనా కేంద్ర కోణాలలో ఈ కలయిక ఆయా దశ అంతర్దశలలో యోగమునే ఇవ్వగలదని తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.